నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మను కదా. మరి నిన్న కనిపించలేదేమో. డాడీకెళ్ళే 4 బిట్టలు పట్టుకొచ్చా. అత్తది కృష్ణ వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి? నన్ను లొలికృష్ణ పిలవద్దు, నిజాలు చెప్పాలత్తా. పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఎప్పుడు వచ్చానంత. ఏవి? నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. అత్త కేరళ కొబ్బరి, ఆంధ్ర ఆవకాయ, అబ్బో హైదరాబాద్ బిర్యానీ, అమ్మో చెన్నై సాంబార్, ఆహా. 4 ఫ్రెష్. అన్నిటికీ ఓకేనా? మనం ఎలా చెప్తే అలా అత్త. మనమంటే నువ్వా? అదేలే నువ్వే. అవును, ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి? ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లా? అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే, మన సంగతి చెప్పు. మన సంగతి ఏంటి? వేడి సంగతి. వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంటు ధర పెరిగింది. నీకు బాగా పెరిగింది. 40,000 ఇస్తా అత్త. నలుగురికి కలిపి. ఇంకో మాట చెప్పు. 30. వద్దులే, ఫస్ట్ ఓకే చేసుకో. అది రేపొచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త. బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా. అలాగా? పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకొస్తా. ఇలా థ్యాంక్స్ అత్త. నా హీరోయిన్ ఏ రూల్ ఉందో. పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినోడు, దొంగ వేధమని. నా బంగారు కొండలు. ఏంటే హీరోయినా, బాగున్నావా? అవును, ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే. నువ్వు లావలేదేంటి? బాగా మాటలు నేర్చావు. సర్లే, ఇంకా మొదలు పెడదామా? చేయి. ఇంకేంటి విషయాలు? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు. ఇండోర్ అన్నావు, అవుట్డోర్ అన్నావు. ఇక్కడ ఏ డోర్లు లేవు, ఆ కట్టం తప్ప. అవన్నీ తర్వాత మాట్లాడచ్చే, ముందు రాజు అవుతా. ఇవాళ విషయం తేలాల్సిందే. నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి, దానికి డబ్బు కావాలి, అందుకే సంపాదిస్తున్నాను. నిజంగానా? నమ్మవా? ఇంకా నమ్మడానికి ఏముందిలే. 3 పాడు చేయకే. ఇందా ఇది పెట్టుకో, మాస్క్. ఏంటిది? దేనికైనా టేస్ట్ ఉండాలి. కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా. అట్టాగా? ఉండు ఒక్క నిమిషం. ఏంటది? ఇది నువ్వు పెట్టుకో. ఈడెవడు? సునీల్ శెట్టి. మరి మాకు టెస్ట్లుంటాయి. అమ్మని మారుతి కారు లాంటి తరివి బెంజ్మెంట్ అయిపోయావు. వస్తా. అలాగే అమ్మాయి, త్వరగా రామ్మా, అవతల టైం అయిపోతుంది. పటేల్ గారు మీరు రావటం లేదా? లేదమ్మా, ఈ మధ్య శుభకార్యాలకు వెళ్ళటం అనుకున్నాను. చాలా మంచి పని చేశారు. అర్థం ఏమిటి గుండమ్మ గారు, ఎక్కడికి అంతా బయలుదేరుతున్నారు? మన కలెక్టర్ గారు ఇట్లా పెళ్లి కట్టయ్యా. ఆయనకేమో ఆడదిక్కు పెద్ద దిక్కు లేదాయే. ఓ 15 రోజులు ముందుగా వెళ్ళి వాటిలో పిండి వంటలు అవన్నీ చూసుకోవద్దు, అందుకని. ఆ ఇంట్లో పెళ్లికి మీకు సంబంధం ఏంటండి? అదేమిటయ్యా, పిల్లలు నీ చెల్లెని చెప్పావుగా. నీకు చెల్లెలైతే నాకు ఆడబిడ్డేగా. ఓరు నాయనో, మీరంతా అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులు ఏం చేద్దామని బయలుదేరుతున్నారు? ఏం చేయడం ఏమిటి నా అర్థం? పెళ్లి కూతురికి మేకప్, హెయిర్ డ్రెస్ అన్ని నేనే చెయ్యాలిగా. ఏంటి నువ్వు చేసేది? నీ అర్థం ఇంతమంది ఇన్ని రోజులు అక్కడ పడి తింటే జిల్లా కలెక్టర్ గారి బతుకు బిల్లు కలెక్టర్ గారి బతుకు అయిపోతుంది. అదేంటది? నేను ఆయన ఇంటి ముందే కిల్లి కొట్టి ఓపెన్ చేద్దాం అనుకున్నాను. మరి నేనే ఓపెన్ చేయను. ఆ క్యారేజ్ ఓపెన్ చేయి, క్యారేజ్. ఏంటి చూస్తున్నారు? లోపలికి వెళ్ళండి. తీసుకెళ్ళమని చెప్పు. వదలరా, ఏమిట్రా ఇది? సిస్టర్ సెంటిమెంట్. అయ్యో, సెంటిమెంటా ఆయింట్మెంటా? వదిలిపెట్టరా. మరి డబ్బా సుబ్బారావు మా అమ్మని వాటేసుకోలేదేంటి? ఆ సెంటిమెంట్ వేరు, ఈ సెంటిమెంట్ వేరు. వదలరా. నేను బదలంటే బదలను. బాబు, మా అన్నయ్య మొద్దపై మాటలతో బోర్ కొట్టి చేస్తున్నాడు. ఇంకేమైనా చేయవా? స్పీడ్ గా చేయనా, స్లోగా చేయనా? స్పీడ్ గాని చెయ్యి. చూడు కళహస్తి, చూడు నా కళ్ళల్లోకి చూడు. సూటిగా నా కళ్ళల్లోకే చూడు. దిక్కులు చూడండి. చూడు, వచ్చేస్తున్నావు. నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు. వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి. పిల్లాడు పైన పైన జ్యోతి, బలి చేస్తున్నాడు కదా. నిన్ను కూడా సరదాగా హిప్నాటైజ్ చేయనా? ఇక్కడే కాదు, మేడం ఇది. ఇదేంటి మంచం మీద కూర్చోబెడుతున్నా? చెప్తాను, చూడు. నా కళ్ళలో సూటిగా చూడు. దిక్కులు చూడకు. వచ్చేస్తున్నా, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నా. వచ్చేసావు. స్లీప్. ఇప్పుడు నువ్వు నా భార్య.
నానా ఈ బెండకాయ వేపుడు కాస్త ఏమండి హై స్వీటీ ఓసారి అలా వస్తారా? షూర్ తప్పకుండా. ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది? కరెక్టే. ఇవాళ మీ పెళ్లి రోజు కదా? అవును పెళ్లి రోజు కదా. ఏమిటా ఓరు చూపులు? ఓడ చూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను, తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16 అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం? తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను. నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎలాసన్ వేసుకొని పడుకోండి. మీరెప్పుడు వెళ్తే కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను, కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను. ఏమే ఏంట్రా? అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోద్దు నన్ను ఎవడంటాడు. ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను, బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో ఏంట కిచక్, నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే. పోవే డఫా. వరా కుఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థ్యాంక్ యూ. నో మెన్షన్. బై. అయ్యో బాబాయ్, నా ఉంగరం ఇక్కడ పడుండు. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? నా ఉంగరాన్ని కాజేశాడు. నాకేం తెలియదండి. అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చా నేను. ఆగండి ఆగండి ఆగండి, ఏమిటి రగడా? ఎందుకు జగడా? ఉంగరం కొట్టేసి ఏమి తెలియనట్టు చూస్తున్నాడు చూడండి. అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఏంటయ్యా, ఉంగరం కొట్టడం తప్పు కదా? సిగ్గులేదా? ఇచ్చే. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు, అది ఎక్కడుందో తీసివ్వండి సార్. अल्लाह का कसम, कसम का हुकुम, खोलो ससे. యక్ష రాక్షస గరుడ గంధర్వ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులు రక్తి వచ్చినాను. విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోష విన్నాను. నెమరాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్, కనబడుతుందా? వచ్చేసిందా? కొన్ని కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? నీకెందుకు డౌట్? వెళ్ళండి. ఏమిటి పాపలో, ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి. దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? కర్మ. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.